బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ భారత్ కాల్పుల విరమణ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కాల్పుల విరమణకు సహాయపడడం చాలా గర్వంగా ఉందని కూడా ఆయన తెలియజేశారు. కాల్పుల విరమించకపోతే చాలా ప్రమాదం ఉండేది, లక్షలాది మంది ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉండేది. రెండు దేశాలతో వ్యాపారాన్ని ఇదే సందర్భంగా అంటే ఏదైతే ఈ కాల్పుల విరమణ చేసుకున్నారో ఈ విషయం దానివల్ల ఇప్పుడు రెండు దేశాలతో కూడా వ్యాపార విషయాలు కూడా చాలా గణనీయంగా పెంచుకుంటానని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. భారత్ పాక్ బలమైన నాయకత్వం పట్ల చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేశారు. అయితే ఇదే క్రమంలో నరేంద్ర మోడీ కూడా సీజ్ ఫైర్కు సంబంధించి సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్ యుద్ధ చర్యలకు మళ్ళీ పాల్పడడం వల్ల మరి దానిపైన కూడా నరేంద్ర మోడీ త్రివిధ దళాలతో కూడా వ్యూహాత్మకమైన చర్చల విషయంలో కూడా ఈరోజు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పుడు మనతో అయితే ఢిల్లీ శివ గారు మనతో లైవ్లో ఉన్నారు. శివ, చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి, అంటే ఢిల్లీలో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? రైట్ రథ, ప్రధానంగా చూసుకుంటే నిన్న ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు కూడా ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న 3 గంటలకు మళ్ళీ పాక్ మళ్ళీ డ్రోన్లతో దాడి చేయడం ప్రారంభించింది. 3 గంటల్లోనే దీన్ని ప్రతిగా భారత్ కూడా తిప్పికొట్టింది. వారు ప్రయోగించిన డ్రోన్లను గాల్లను పేల్చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ పేలుల సౌండ్ కు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. అంటే గత 3 రోజులుగా కూడా రాత్రి సమయంలో నిద్రాహారాలు లేక మొత్తం కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నిన్న తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, ఇది ఒక భారీ ఊరట రెండు దేశాల ప్రజలకు సంబంధించి అనేది కూడా అందరూ భావించారు. కానీ అనుకున్నంత లోపునే 3 గంటల్లోనే మళ్ళా దాడులు పాకిస్తాన్ ప్రారంభించింది. దానికి సంబంధించి వెంటనే నిన్న ఆ దాడులు జరిగే సందర్భంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాలతోనూ రక్షణ మంత్రి, అలాగే జాతీయ భద్రతా సలహాదారు, సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కొనసాగిస్తున్నారు. అంటే సాయంత్రం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి, భారత సరిహద్దు సంబంధించిన భద్రత కానీ, సైనిక సన్నద్ధత, మరోవైపు ఇటు 12వ తేదీన అంటే రేపు 12 గంటలకు రెండు దేశాల సైనికాధికారులతో సమావేశం ఉంది. దానికి సంబంధించి నన్ను చర్చిస్తున్న సందర్భంలో ఒకసారిగా మళ్ళా ఈ డ్రోన్ల శబ్దం రావడం, వెంటనే ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేయడం, నేను స్వయానా చూశాను, ఇది కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఇదేనా, ఏమైంది కాల్పుల విరమణ ఒప్పందం అనేది కూడా ఆయన కూడా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. తర్వాత భారత ప్రభుత్వం కూడా దీనికి ధీటుగా సమాధానం ఇవ్వాలి, ఫర్దర్ గా ఏం జరిగినా చూసుకుందాం, ఉగ్రవాద చర్యను యుద్ధంగానే మనం ప్రతిఘటిస్తామంటూ కూడా భావిస్తామని కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. వెంటనే భారత తరఫున కూడా దాడును తీవ్రతరం చేశారు. దానిలో భాగంగా ఒకవైపు జమ్మూ కాశ్మీర్ పై డ్రోన్లను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ అడ్డుకుంటూనే ఇటు పాకిస్తాన్ పై కూడా డ్రోన్లతో దాడి చేశారు. దానిలో భాగంగా అక్కడ 11 అంటే ఇప్పటి వరకు నిన్న దాడి చేసిన ఎయిర్ బేస్ తో పాటు 11 ఎయిర్ బేస్ లను భారత్ టార్గెట్ కి చేసుకుని అక్కడ పేల్చేసినట్టు తెలుస్తుంది. 11 ఎయిర్ బేస్లు నాశనమయ్యాయని, 8 వైమానిక స్థావరాలు దెబ్బతిన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటు పాకిస్తాన్ ఇటు భారత్ పై కూడా ఏదో ఒక విధంగా నష్టాన్ని చేకూర్చాలని కూడా భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే నిన్న ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించి పెద్దన పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఈరోజు మరొక ట్వీట్ చేశారు. ఒకవేళ నిన్న గనక ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు ఒప్పుకోకపోతే లక్షల్లో ప్రాణాలు పోయాయి ఇరు దేశాలకు సంబంధించి. దీన్ని ఒప్పందానికి ఇద్దరు ఒప్పుకోవడం, ఇద్దరు ప్రభుత్వాధినేతలు నాతో చర్చించి నా మాటకు గౌరవించి అంగీకరించడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను, ఇద్దరికి కూడా ధన్యవాదాలను చెప్తున్నారు. మరోవైపు కాశ్మీర్ అంశం అనేది 1000 ఏళ్ల తర్వాతనే దీన్ని పరిష్కరిస్తాము, ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కొనసాగిస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే ఇరు దేశాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి ఉండాలి అనేది కూడా డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారనేది కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. మొత్తంగా చూసుకుంటే కాల్పులు విరమించకపోతే, ఒకవేళ నిన్న గనక ఒప్పందం కుదిరి తర్వాత కూడా మళ్ళా కాల్పులు అయితే జరిపారు, తర్వాత మళ్ళీ వెంటనే మాట్లాడి డ్రోన్ల దాడిని పాకిస్తాన్ నుంచి ఆపిన నేపథ్యంలోనే భారత్ కూడా విరమించుకుంది. లేని పక్షంలో పాకిస్తాన్ దాన్ని తీవ్రతరం చేసినట్టయితే రాత్రంతా కూడా భీకరంగా ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు, దానిలో ప్రాణ నష్టం కూడా చాలా సంభవించే ఉండేది అనేది కూడా ట్రంప్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరు కూడా ఒప్పుకోకపోతే లక్షల్లో ప్రాణాలు పోయేవి అనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. దానిలో భాగంగానే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఒప్పుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అంటే ఇద్దరు నాయకత్వాలు కూడా ఎవరైతే ప్రభుత్వ అధినేతలు ఉన్నారో ఇద్దరి నాయకత్వం పట్ల నేను గర్వపడుతున్నాను, నా మాటకు గౌరవించి వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఈ రోజు నిన్న కాల్పుల విరమణ తర్వాత జరిగిన
డ్రోన్ల ఎఫెక్టు దాడులకు సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు రేపు ఇద్దరు సైనిక అధికారులు ఎవరైతే ఉన్నారో మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ రెండు దేశాలకు సంబంధించిన సైనిక అధికారుల స్థాయిలో రేపు సమావేశం ఉంది కాబట్టి ఆ సైనిక అధికారుల సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, మరోవైపు త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. మరోవైపు సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే సైనిక సన్నద్ధత, భద్రత పరంగా సరిహద్దుల భద్రత ఏ విధంగా ఉంది, సైనికుల సన్నద్ధత ఏ విధంగా చేయాలి, ఒకవేళ మళ్ళా కనుక పాకిస్తాన్ భారత్ పైన మళ్ళా డ్రోన్లతో ఏమైనా దాడి చేస్తే మాత్రం ఒకవేళ ఈ రోజు రాత్రి కూడా అలాగే పునరావృతం అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ భద్రత పరంగా మాత్రం అందరూ అలర్ట్ గా ఉండాలి, త్రివిధ దళాలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికీ వారందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ నమ్మడానికి లేదు, తన వక్రబుద్ధి ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తూనే ఉంది, చూపిస్తూనే ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు అటాక్ చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం సరిహద్దులో ఉన్న భద్రతా బలాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవుతున్నారు. ఇటు జాతీయ సలహాదారు, భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా సమావేశమవుతూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇవ్వడం కానీ అక్కడున్న సమాచారాన్ని సేకరించి ఫీడ్బ్యాక్ తెలుసుకుని ఫర్దర్ గా తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా అందరికీ ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే రోజుకు 2-3 సార్లు ఈ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ప్రజల భద్రతే మనకు ముఖ్యం, సామాన్య ప్రజలు ఎవరికి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ కు ప్రధానంగా ఒకటే చెప్తోంది, ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్ గా మేము దాడులు చేస్తున్నాం తప్ప అక్కడ ఉన్న ప్రజలు కానీ సైనిక స్థావరాలు కానీ మీ ఆస్తుల జోలికి అసలు మేము రాము, కేవలం ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్ అంటూ కూడా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలు, హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, మరోవైపు మొత్తం ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాని ఫలితంగా కూడా 16 మంది ఇక్కడ పూంచ్ సెక్టర్ లో చనిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఒక వాహనం పైన షెల్లింగ్ ప్రయోగించిన నేపథ్యంలో మోటార్స్ ప్రయోగించిన నేపథ్యంలో వాహనంలో వెళ్తున్న ఒక మహిళ కూడా నర్జిన్ బేగం ఒక మహిళ చనిపోయింది. తర్వాత ఇటు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ చనిపోయారు. మరోవైపు సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇంతియాజ్ కూడా చనిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రాణ నష్టం అనేది కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని కూడా భారత ప్రభుత్వం కానీ భారత భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగా ప్రతిగా దాడి చేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇష్టానుసారం డ్రోన్లను ప్రయోగించి ఏదో విధంగా నష్టం చేకూర్చాలనే ప్రయత్నాలు అయితే చేస్తోంది. కానీ దాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. గాల్లోనే డ్రోన్లను, మిసైల్స్ ని కూడా పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మిసైల్స్ పేలిన సందర్భంలో వచ్చే శబ్దం వల్ల కూడా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నంతా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లోను, ఇటు పంజాబ్, రాజస్థాన్ లో కూడా ఇదే పరిస్థితి, ఇదే సిచ్యువేషన్ అయితే ఎదురైంది. ప్రజలందరికీ కూడా రాత్రంతా కూడా చీకట్లోనే వారంతా కూడా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సౌండ్లకి ఎక్కడ వచ్చి వాళ్ళ మీద ఈ డ్రోన్స్ కానీ ఈ మిసైల్స్ పడతాయో, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, అసలు తెల్లారితే మేము ఉంటామా లేదా అన్న భయాందోళనలో వారంతా కూడా రాత్రంతా పడుకోకుండా నిద్రాహారాలు లేకుండా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చూసుకుంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఇప్పుడు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రేపటి సమావేశంపై సైనిక అధికారులకు సంబంధించి, రెండు దేశాలకు సంబంధించిన సైనిక అధికారులు సమావేశం ఉంది కాబట్టి దాంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఫర్దర్ గా సైనిక సన్నద్ధత, భద్రతలో సరిహద్దులో భద్రత ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతలో జరుగుతున్న సమావేశంలో చర్చించనున్నారు. రాధా. థ్యాంక్ యూ శివ. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం పైన అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనేది తాజాగా ఇది చాలా చర్చనీయాంశంగా మారిపోయింది అంతర్జాతీయంగా కూడా. ఏదైతే ఒప్పందం పైన స్పందిస్తూ ఈయన కాల్పుల విరమణకు ఇలాగా సహాయపడటం నాకు చాలా గర్వంగా ఉంది అని కూడా ఆయన తన ట్వీట్ చేయడం జరిగింది. ఇది జరిగితే కనుక, అంటే ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే కనుక జరిగితే అయితే చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండే, లక్షలాది మంది నిర్దాక్షిణ్యంగా కూడా వాళ్ళందరూ కూడా మరణించే అవకాశాలు ఉంటుండే, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది ఇరు దేశాలు కూడా అంటూ ఆయన పేర్కొన్నారు ట్వీట్లో. రెండు అణ్వాయుధ శక్తులు పరస్పరం తలబడితే ఎంత భయంకరంగా ఉంటుందో అది కూడా ఆ అణుబాంబులు వేసుకుంటే, ఒకదానిపై ఒకటి అణుబాంబులు వేసుకుంటే ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా ఒళ్ళు గగ్గులు పొడిచే విషయం అని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే ఇరు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కూడా ఆయన తెలియజేశారు. భారత్ పాక్ రెండు కూడా గొప్ప సంస్కృతులు, శక్తివంతమైన నాయకులను కలిగి ఉన్న దేశాలు ఈ రెండు కూడా. కాబట్టి ఈ రెండింటికి కూడా వాణిజ్య పరంగా కూడా నేను మరింత ముందు సహాయపడతానని కూడా ఆయన తెలియజేశారు. వీరి మధ్య శాంతి నెలకొంటే వాణిజ్య పరంగా కూడా భారీ ప్రగతి సాధించవచ్చు అని కూడా ఆయన ఈ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే కాశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడుతూ ఈ సమస్య వెయ్యేళ్ళైనా కూడా పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పరిష్కారం దిశగా కదలాలంటే చర్చలే మార్గం అంటూ ఆయన తన యొక్క ట్వీట్లో అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఒకవేళ తన సహకారం అవసరమైతే మాత్రం తాను సిద్ధంగా ఉన్నానని కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యంత కీలకంగా త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. పాక్ తరపున కొనసాగుతూ ఉన్న సీజ్ ఫైర్ ఉల్లంఘనపై విస్తృతంగా కూడా చర్చించే అవకాశం ఉంది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం రేపు అంటే ఈ సమావేశంలో ఏ విధంగా మాట్లాడాలి ఒప్పందం పైన అని చెప్పేసి, ఒప్పందానికి ఎలాంటి షరతులను మనం పెట్టాలి అనే విషయం పైన అయితే త్రివిధ దళాలతో నరేంద్ర మోడీ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రంప్ తన ట్వీట్లో కీలక విషయం ఇంకొకటి వెల్లడించారు. భారత్ పాక్ రెండు ఒక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అంగీకరించాయని వెల్లడించారు. ఇది తాత్కాలికమైనదైనా లేకపోతే అంటే ఈ పరిస్థితిని మాత్రం కొంతవరకు శాంతిపరిచాయని ఆయన చాలా గర్వంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ట్వీట్లో. అయితే దీనికి దీని గురించి మరి ఆయన ఇలా కొనసాగితే మాత్రం అంటే శాంతియుతంగా కొనసాగితే నేను మీకు వాణిజ్యపరంగా కూడా చాలా ముందు సహకరిస్తానని కూడా ఆయన తెలియజేశారు. ఒక పక్క అంటే భారత్ పాక్ యుద్ధ ఒకరినొకరు ఎప్పుడు ఇట్లా అటాక్ చేసుకొని యుద్ధ వాతావరణం నెలకొంటున్న సందర్భంలో ఆయన ఇంతకు ముందు కూడా ట్వీట్ చేశారు, ఇరు దేశాలు శాంతించాలి, లేదంటే చాలా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి, ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఆస్తి నష్టాలు, ఇంకా వీటి మాటేమిటి అని ఆయన చాలా అంటే ఇంతకు ముందే ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అంటే ఈ రెండు కూడా ఏదైతే ఈ ఫైర్లపై ఫైర్ విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాయో ఈ ఒప్పందం పైన ఆయన మరోసారి ట్వీట్ చేయడం అయితే యావత్ అంతర్జాతీయంగా అయితే చర్చనీయాంశంగా మారిపోయింది.